వాడబడుతున్నప్పుడు ఎదురు నిలవగలిగిన శక్తి, ఎదురు నిలబడగలిగిన బలం ఎవరికి దేనికి కూడా లేదండి. గాలి, నీరు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఈ సృష్టిలో కనబడుతున్న ఈ శక్తి కలిగిన పాత్రలన్నీ కూడా దేవుని చేతిలో ఆయుధాలండి. నా కళ్ళతో నేను చూసిన అనుభవాన్ని నేను మీకు వివరిస్తున్నాను. ఈ మధ్య మాకు విజయవాడలో వరదలు వచ్చాయి, ఫ్లడ్ వచ్చింది. మాకు ముందు నుంచే ఒక అవగాహన, గతంలో 2-3 సార్లు ఆ వరదలు వచ్చాయి కనుక, లోతట్టు ప్రాంతంలో మేము ఉన్నాం కనుక మాకు 1-2 సార్లు అనుభవం ఉంది. అలాగే ఈసారి కూడా వరదలు వస్తాయి, నీళ్ళు వస్తాయట అని ఎవరో చెప్పుకుంటున్నారు, వింటున్నాం. ఈ వస్తే ఏమైందిలే, గత 2-3 సార్లు మనం ఫేస్ చేసాం కదా, ఆ సమస్యను ఎదుర్కొన్నాం కదా అన్నంత ధీమాతో ఉన్నామండి. ఆ రాత్రి ఎవరికి వారు అప్రమత్తం అవుతున్నారు. నీళ్ళు వస్తాయట అని కొంతమంది ఖాళీ చేసి వెళుతున్నారు. మరి కొంతమంది వస్తే ఏమంట అని అంటకపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో మేము కూడా ఒక జాబితా అనుకోండి. పురిలార మధ్యరాత్రి వరకు మేము మేల్కొని చూస్తూనే ఉన్నాం. నీళ్ళు పెరుగుతున్నాయి అలాగని చెప్పి. చూడండి, ప్రకృతి దేవుని చేతిలో ఒక ఆయుధం అన్నప్పుడు అది ఎంత బలంగా మనిషి ఎదురు నిలుస్తుంది అనేది నేను మీతో చెప్తున్నాను. ఒక 15-20 నిమిషాల్లో ఆ నీటి ప్రవాహం పెరిగింది. అప్పటికి నేను కాస్త సిద్ధపడి ఇసుక బస్తాలన్నీ పెట్టుకొని, ఒకవేళ నీటి ప్రవాహం ఎక్కువైతే ఆ గేట్లకి ఈ ఇసుక బస్తాలు వేసి కాస్త ఆపుదాంలే అన్నంత ఆలోచనతో సిద్ధంగా ఉన్నాం. ఓ 10-15 నిమిషాలేనండి, కళ్ళతో చూస్తున్నాం, ప్రవాహం పెరిగిపోయింది. ఒక్కసారిగా దాడి చేయడం ప్రారంభించింది. వెంటనే మేమంతా ఇసుక బస్తాలు తీసుకెళ్ళి ఐరన్ గేట్లు, ఇనప గేట్లు వేసి ఆ ఇనప గేట్లకి ఇసుక బస్తాలు అడ్డేసామండి. పిల్లలు, నేను ఒక మాట చెప్తాను వినండి. ఆ నీటి ప్రవాహం ఆ ఇసుక బస్తాలు అడ్డుగా వేసిన ఆ గేట్లకు తగులుతుంటే ఆ ఐరన్ రాడ్స్తో చేయబడిన ఆ ఇనప గేట్లు గడగడ వణికిపోతున్నాయండి. ఘోష ఏది విత్ ఇన్ మినిట్స్లో, ఏదో 2-3 రోజుల్లో, 1-2 గంటలు కాదండి, నిమిషాలలో ఆ నీటి ఎద్దడి, ఆ నీటి ప్రవాహం ఆ ఇనప గేట్లకు తాగుతూ ప్రవహిస్తుంటే ఆ ఇనప గేట్లు గడగడ వణికిపోతున్నాయి. ఘోష శబ్దం వినబడుతుంది. పిల్లరా, అక్కడ నిల్చొని నేను అదే ఆలోచించానండి. శక్తి కలిగిన వాడు, బలము కలిగిన వాడు, వీరుడు, శూరుడు అని మీసాలు మెలేసి కాలరగరేస్తాడు మనిషి. కానీ ప్రకృతి వికృతిగా మార్చబడితే, ప్రకృతి దాడి చేస్తే, ఈ ప్రకృతి దేవుని చేతిలో ఆయుధముగా ఉన్నప్పుడు ఆ ఆయుధముగా ఉన్న ఆ ప్రకృతిని ఎదిరించగలిగిన ఆ శక్తి ఎవరికొంది? అది ఆలోచన కలిగింది. ఈ రాత్రి నేను మీతో కూడా చెప్తాను వినండి. ఈ ప్రకృతిలో కనబడుతున్న ఈ ఆయుధాలన్నీ ఎవరు చేశారు? ఎవరి చేత సృష్టించబడ్డాయి? వీటికే ఇంత శక్తి ఉంటే, ఇంత సామర్థ్యత ఉంటే, ఇంత బలము, ఇంత శక్తి ఈ ప్రకృతిలో ఉన్న వాటికి ఉంటే, వీటిని కలిగించిన శక్తి కలిగిన దేవుని యొక్క సామర్థ్యత ఏంటి అనే ప్రశ్న ప్రతి అంతరంగాన్ని తాకాలండి. మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధించుతున్న ప్రజలు ఉన్నారు కదా అనే మాట. సృష్టికర్తను ఎందుకు మరచారు? సృష్టికర్తను ఎందుకు మరవవలసి వచ్చింది? సృష్టికర్త యొక్క వాల్యూ, సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యతలు, ఆయనలో ఉన్న బల పరాక్రమములు, శూరత్వం ఏంటో తెలియక సృష్టికర్తను విడిచి సృష్టిలో ఉన్న వాటిల్ని నమ్ముకునే ప్రజలు మనకు కనిపిస్తున్నారు. ఈ రాత్రి ఒక్క విషయాన్ని నేను మీతో చెప్తాను. ఈ దేవుని చేతిలో వాడబడే ఆయుధాలుగా ఉన్న ఒక్కటి గాలి. అందరు చెప్పండి, వైభవం నోళ్ళు తెరిచి మాట్లాడండి. గాలి చాలా శ్రేష్టమైనది, ఎంతో విలువైనది. ఈ రాత్రి మనం ధ్యానించవలసింది. ఎందుకంటే
గాలి లేకపోతే ఎవడు బ్రతకలేడు. సరే, మీరంతా ఏంటో చాలా సీరియస్గా చూస్తున్నారు నా వైపు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు కరెంటు వాడుకుంటున్నారండి, కరెంటుకి బిల్లు కడతారండి. కట్టకపోతే ఏం చేస్తారండి? ఏం చేసేదే ఉందండి, పీకేస్తారండి. అంతే దానికి సమాధానం. మీరు కరెంటు వాడుకుంటారు, బిల్లు కడతారు. ఫోన్ వాడుతారు, బిల్లు కడతారు. గ్యాస్ వాడుతారు, బిల్లు కడతారు. వాడుకున్న ప్రతిదానికి బిల్లు కడతారు. మరి పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఏనాడైనా మీరు వాడుకున్న గాలికి బిల్లు కట్టారండి? ఏం మాట్లాడరేంటి? ఇప్పుడు చిరునవ్వుతో సమాధానం చెప్తున్నారు నాకు. మరి ఏనాడైనా మీరు బిల్లు కట్టలేదని పీకి పడేశాడండి? పీకేస్తుంటే సమాధుల తోటలో మన అడ్రస్ ఉండేది. సమాధి మీద ఒక రాయి పెట్టి జననం మరణం డేట్ వేసి ముద్దుగా సంవత్సరానికి ఒకసారి వచ్చి సున్నం కొట్టి సుందరంగా మన పేరు చెప్పి దమ్ బిర్యానీ చేసుకుని తింటారు వాళ్ళు. ఇక అంతే జరిగేది. అంటే ఈరోజు ప్రతి మనిషి బట్టగట్టి బజార్లో తిరగాలి, సజీవుల దేశంలో ఉండాలంటే గాలి అవసరం. గాలి లేకపోతే ఏనాడు బ్రతకలేడు. ఇప్పుడు మీరు కూడా చూడండి, కాస్త గనక గాలి ఆగిందంటే ఇసురుకునేవాళ్ళు కసురుకునేవాళ్ళు ఎక్కువైపోతారు. ఈరోజు ఉదయమే చూస్తే నేను వేదిక మీద నుంచి ఒక ఆయన భోంచేసే పళ్ళని తీసుకొచ్చుకొని పళ్ళు తీసుకుంటున్నాడు. ఎంతో మేలు కింద కూర్చున్న పట్ట తీసుకుని పట్టతో ఇసురుకోలేదు. నిజమే, గాలి లేకపోతే ఎవడ బ్రతుకుతారేంటి? ఇందులో నేను వీరుణ్ణి శూరుణ్ణి బలవంతుడని చెప్పగలిగిన నాథుడు యోధుడు ఈ లోకంలో ఎవడు కూడా లేడు. అంత శ్రేష్టమైనది, అంత విలువైనది, అంత ఘనమైనది, అంత అవసరమైనది కూడా. ఎవరితోనన్నా గొడవ పెట్టుకోవచ్చు, కానీ గాలితో గొడవ పెట్టుకోకూడదండి. గాలితో గొడవ పెట్టుకొని కాస్త స్ట్రైక్ చేసి కనుక ముక్కు నోరు మూసామంటే 10 గంటలకల్లా పాదిరి గారు పెట్టి తెస్తారు, 11 గంటలకల్లా మట్టిలో పెట్టేస్తాడు. అంచేత అంత శ్రేష్టమైనది గాలి ఆయన చేతిలో. ఇది నేను ఎవరు కలుగు చేశారు? వాక్యంలో మనం చదువుతామండి. చక్కటి మాట, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యంలోని మాటలు, పర్వతములను రూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. చప్పట్లు కొడతారా గట్టిగా ఒకసారి? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ స్పందనకి నా హృదయపూర్వకమైన వందనాలు. గాలిని ఆయన పుట్టించాడంట. అంటే ఈ గాలికి సృష్టికర్త ఎవరు అని అంటే మనం ఆరాధించే మన ప్రభువు అట. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఒక్క చిన్న ఆలోచన ఈ వాక్యంలో కలిగింది. ఆయన చేత సృష్టించబడిన చేయబడినవి చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆయన నోటి మాటతోని కలుగు చేశాడు. ఈ గాలిని గూర్చి, ఈ గాలిని ఆయన సృష్టించడంలో గల కారణాలేంటి? దేవుని కార్యాలు ఎప్పుడు కూడా నిష్ఫలము కానే కావు, నిరర్ధకం కానే కావండి. నేను మరలా రిపీట్ చేస్తున్నా, దేవుని కార్యాలు ఎప్పుడు నిష్ఫలము కావు, నిరర్ధకము కావు. ప్రభువా, దీన్ని ఎందుకు చేసావయ్యా అంటే, అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు, ఎందుకు చేశాను, సరే విడిచిపెట్టాయి అనే మాట ఆయన నోట రానే రాదు. నిష్ప్రయోజనంగా, నిరర్ధకంగా, వ్యర్థంగా ఏది చేయబడలేదు. చేసేవాడు కూడా కాదు ఆయన. ఒక కార్యం చేశాడు అని అంటే అందులో ఎంతో ఆశీర్వాదం, ఎంతో శ్రేయస్కరమైన దీవెన దాచబడి ఉన్న సత్యం మనం గ్రహించాలండి. ఏది నిరర్ధకం కాదు అన్నప్పుడు ఈ గాలిని ఆయన కలుగు చేసిన విధానం దేని కొరకు? మీకు ఇంకొక వాక్యం కూడా నేను చూపిస్తాను. 135వ కీర్తన 7వ చరణాన్ని చదివితే, బూదిగంతముల నుండి ఆవిరి లేవచేయవాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి, ఈ మాట నోట్ చేయండి, ఈ మాట వినండి జాగ్రత్తగా, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. తన నిధులలో నుండి గాలిని ఆయన నిధులలో ఉంచుకొని ఉన్నాడంట.
మనము కదా కొన్ని శ్రేష్టమైన వాటిల్ని, ఘనమైన వాటిల్ని, విలువైన వాటిల్ని దాచుకున్నట్లుగా ఆయన తన నిధులలో వాటిల్ని దాచిపెట్టి ఉన్నాడట. దానిని ఆయన బయలువెళ్ళ చేయుచున్నాడట. గాలిని ఆయన. ఇంకొక వాక్యం కూడా ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 16వ వాక్యం చదువుతారండి. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, ఓకే, ఆయన ఆవిరి ఎక్క చేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపు పుట్టించును. ఈ వాక్యాన్ని వినండి. తన ధనాగారములో నుండి గాలిని రావించెను. తన ధనాగారములో అంటే ఈ వాక్యాలన్నీ ఏం చెప్తున్నాయి అని అంటే, గాలి మీద ఆయన అంత శ్రద్ధ పెట్టాడు. కొందరు చేతికి రింగు ఒకటి వేసుకొని ఉంటారండి, చిన్న రింగు. హలో, వింటున్నారా, తింటున్నారా? నన్ను చూడండి. మరి మీరేదో తింటున్నట్టుగా తల ఉంచుకుంటే నాకేం అర్థమైతే వస్తుంది ఏంటి? ఇది తినే సమయం కాదు, ఇది వినే సమయం. కొందరు చేతికి వ్రేళ్ళకి ఒక ఉంగరం వేసుకో, ఒక రింగ్ వేసుకొని ఉంటారండి. అది ఎంత ఉంటుంది ఏంటి, సన్నగా తీగలాగా వెంట్రుకు పోసని ఉంటుంది. దానిని ఎంత జాగ్రత్తగా కాచుకొని, ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు కదా. మాట్లాడేటప్పుడు ఆ చేతికుండే ఆ చిన్న వెంట్రుకు పాసు రింగు కనబడాలని చేయి దిప్పుతుంటారు కొంతమంది. వాడు ఎందుకు దిప్పుతున్నాడో మనకు అర్థం కాదు. ఓ చిన్న విలువైన దాని మీద మనం అంత శ్రద్ధ నిలుపుతాం. మరి దేవుడు గాలి మీద ఇంత శ్రద్ధ నిలపడానికి గల కారణం ఏంటి? ఆయన ధనాగారంలో ఉంచి ఉన్నాడంట. ఆయనే దానిని కలుగు చేశాడట. ఆయనే దానిని రాజయిస్తున్నాడంట. దానిని ఆయన రిలీజ్ చేస్తున్నాడు. ఇవి ఈ గాలి మీద ఆయన చూపిన ఆ శ్రద్ధ మనకి ఎంత పాఠాన్ని నేర్పుతుందండి. ఎందుకు ఈ గాలిని ఆయన సృష్టించి తన ధనాగారములో పెట్టుకొని ఉన్నాడు అనంటే, ఈ గాలి వలన కలిగే కొన్ని ఆశీర్వాదకరమైన అనుభవాలు నేను మీతో చెప్తాను. ఓసారి అంటే మొదటిగా మనకందరికీ సులువుగా, మనందరికీ చాలాసార్లు తలపోసుకున్న ఒక చరిత్ర చెప్తాను. ఈ మొదటి అనుభవంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనానుకు వెళుతున్నారండి. ఈ ఐగుప్తులో వాళ్ళు పడ్డ అగచాట్లు అన్నీ ఇన్ని కాదు. నేను చెప్పేదేముంది, మీరు చదువుకుంటుంటారు, అప్పుడప్పుడు కలలు కంటుంటారు, అప్పుడప్పుడు కనులు ముందుకు తెచ్చుకుంటుంటారు. ఈ ఐగుప్తు అనే ఈ బానిసపు కట్లలో నుంచి విమోచించి, ఈ ఐగుప్తు అనే పాపపోయిష్టమైన ఈ ఊపిలో నుండి ప్రభు వారిని లేవనెత్తి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనానుకి ప్రభు వారిని నడిపించి తీసుకుని వస్తున్నాడు. వాళ్ళు నడిచి వెళుతున్నారు, ఆనంద యాత్ర అనుకుంటూ పాడుకుంటూ. బహుశా ఆ రోజు కూడా ఇలాగే ఉండుంటుంది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా తక్కువేమీ కాదు, మనకంటే ఎక్కువేమీ కాదు. ఇలాగే ఉండుంటుంది పరిస్థితి, కాల్బాలం. వీళ్ళంతా పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనానుకి సాగి వెళుతున్నప్పుడు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, వాగ్దానాలు బాగానే ఉన్నాయి, దేవుని మాటలు సుందరంగానే ఉన్నాయి. విమోచించబడ్డాము, విడిపించబడ్డాము, తప్పించబడ్డాము, రక్షించబడ్డామనే ఆనందం వాళ్ళ గుండెల్లో రంకెలేస్తుంది, సంతోషమే. కానీ వెనుతిరిగి చూస్తే ఒక శత్రు సమూహం. ఎవరండి? అందరు చెప్పండి, ఎవరండి? శత్రు సమూహం. ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతాను, నాకు సమాధానం అందరు చెప్పండి. శత్రువు లేని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడండి ఇక్కడ? ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి, కొబ్బరికాయ కొట్టి పూలదండేస్తాం. మాట్లాడరేంటి? శత్రువు లేని వ్యక్తి ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. జనసమూహంలో మీకు కొబ్బరికాయ కొట్టి మొంబొత్తి వెలిగించి పూలదండేస్తాం, వేదిక మీద కూడా ఎక్కిస్తాం.
ఎందుకు నేను ఇంత నిక్కచ్చిగా చెప్తున్నానంటే, పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవడాడు? వాడే ఆ కర్రి మొహముడు. ఈ వాయుమండలాధిపతి ఒకడు ఉన్నాడు, నాశన పుత్రుడు ఒకడు ఉన్నాడు. మనము పోరాడునది మనుషులతో కాదు, కానీ ఈ వాయుమండలాధిపతి అయిన ఈ సాతానుతో మనకు పోరాటం, ఒక శత్రువు ఉన్నాడు. ఒక మాట కూడా మీరు అడగచ్చు, మరి ప్రభు మన పక్షాన ఉంటే మనకు శత్రువు ఎవడు అని రాశాడు కదా అంటాడు. దాని అర్థం ఏంటంటే, ప్రభు మన పక్షాన ఉంటే శత్రువు మీద మనకు జయము కలుగుతుందని దాని అర్థం. ప్రతి ఒక్కొక్కరికి శత్రువు ఉన్నాడు. అయితే జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాట. ఇశ్రాయేలుల చరిత్రలో మనం గమనించినప్పుడు వాళ్ళ గుండె నిండా కృతజ్ఞత ఉంది. ఆనందగానాలతో పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ వెళుతున్నారు. ఆ ఆత్మీయ యాత్రలో వాళ్ళు విమోచించబడిన ఆ విమోచన గీతాలని ఆలపించుకుంటూ సాగి వెళుతున్నారు. వెనుకకు తిరిగి చూస్తే ఆ ఆనందం ఆవిరైపోయేటట్లుగా శత్రు సమూహం వారిని వెంబడిస్తూ వస్తుంది. ప్రియులారా చూడండి, ఈ శత్రు భయం ఎలాంటిది అని అంటే, పడుకున్న నిద్ర పట్టదు, తిన్న వంట పట్టదు. ఎంత ఉన్నా ఎంత తిన్నా ఏదో తెలియని ఒక ఆందోళన ఆ హృదయంలో నిలిచి ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న శాంతి సమాధానాలు కరువైపోతాయి, దూరమైపోతాయి. ఎండిన చెట్టుల మోడుబారిన మొక్కలాగా నిలిచిపోవలసిన దుస్థితి శత్రు భయంలో ఉంటుందండి. కలత నిద్రపోతూ కంటున్న కలలలో కూడా ఆవేదన, ఆందోళన హృదయాన్ని కమ్మి వేస్తుంటే అల్లల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్న బ్రతుకు గుండె గుప్పెట్లు పట్టుకుని బ్రతకవలసిన స్థితిగతులు ఉంటాయండి. అదే ఆ రోజు ఇశ్రాయేలీయులకు కూడా, అయ్యో దేవుడు గొర్రెపిల్ల రక్తం చేత మమ్మల్ని విమోచించాడు, మా బానిసపు కట్లు తెంచాడు, ఈ ఐగుప్తులో నుంచి మమ్మల్ని విమోచించి తీసుకుని వస్తున్నాడు. కానీ మా గుండెల్లో ఈ ఆవేదన ఏంటి? ఈ శత్రు సమూహాల యొక్క అలజడి ఏంటి? ఈ శత్రు సమూహాల యొక్క విజృంభణ మా పైన ఇంకెంతకాలం? ఇదిగో ఇది ఇశ్రాయేలీయుల పరిస్థితి. ప్రియులారా, వాక్యంలో మనం చదువుతాము, వాళ్ళు ఎర్ర సముద్ర మార్గానికి వచ్చారంట. ఇంకా ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. ఇశ్రాయేలీయుల గుండెల్లో ఉన్న నిరీక్షణ నిరుత్సాహమైపోయింది. నిరసల్లిపోయి కృంగిపోయి అలాగే కూలబడిపోయారు. ఇక బట్టగట్టి బజార్లో తిరిగే రోజులు అయిపోయాయి. ఎందుకంటే వెనుక చూస్తే శత్రువు, ముందు చూస్తే సాగరం, సముద్రం. ఈ ప్రకృతి ఆటంకాలని, ఈ శత్రు భయాలని మనం జయించి మరలా బట్టగట్టి బైబిల్ పట్టుకుని బజార్లో తిరిగే రోజులకి లేవు, అయిపోయింది. మన చరిత్ర ఇంతటితో సమాప్తమైపోయిందని కృంగిపోయిన ఇశ్రాయేలుల చరిత్రలో మనం గమనించవలసింది ఏంటో తెలుసండి. చక్కటి మాట వ్రాయబడి ఉంది. మోషే ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, ఎందుకయా ఓ ఊరకనే కంగారు పడతారు, ఎందుకు మీరు? నీ చేతిలో ఏముంది? కర్ర ఒక్కటి ఉంది, మరి ఆ కర్ర చాపు. ఓకే, ఇది దృశ్యంగా కంటికి కనబడుతున్నదే. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు సముద్రం పాయలైపోయిందంట. ఆరిన నేలను నడిచినట్లు అద్దరికి ఇశ్రాయేలీయులు చేరుకున్నారంట. కానీ ఒక సుందరమైన మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే, నిర్గమకాండం 15వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతారు. నీవు నీ గాలిని విసరచేసితివి. ప్రియులారా చూడండి, నీవు నీ గాలిని విసరచేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో సీసము మునిగిపోయినట్లుగా శత్రువులు మునిగిపోయారంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగుగాక. పిల్లల అంతరంగంలో ఒక ఆనందాన్ని కలిగించిన విషయం ఏంటంటే, ఒక సీసం కదా నీటి మీద మునిగిపోయినట్లు వాళ్ళు మునిగిపోయారట. ఎందుకని? ఆ సముద్రము మీదకి ఆయన ఒక గాలిని పంపాడంట. ఒకవేళ ఇంకెవరినైనా ఇంక దేన్నైనా పంపించుంటే ఎట్లా ఉండేదో నాకు తెలియదు. మీరు థింక్ చేయండి, మీరు ఆలోచించండి.
ఆత్మీయులను వెంటాడుతున్న ఈ శత్రువులు ఇంకెంతకాలం? సాగి వెళుతున్న ఆత్మీయులను ఆటంకపరిచే ఈ శత్రు సమూహాలు ఇంకెంతకాలం? తగు కాలం వచ్చింది, తగు సమయం వచ్చింది. ఇప్పుడు ఆయన తన ధనాగారములో దాచబడి ఉన్న ఆ గాలిని ఆ సముద్రం మీదకి పంపాడట. ఈ గాలి వెళ్ళి ఆ సముద్రాన్ని కెరటము వలె రేపితే ఈ సముద్ర జలాలు వాళ్ళ మీద విరుచుకపడ్డాయి. సీసము కదా, సీసం నీటిలో ఎలా వేస్తే మునిగిపోతుందో అంతు లేకుండా అగాధానికి వెళ్ళిపోయాడట శత్రువు. ఈ వాక్యంలో నేను మీతో ఒక మాట చెప్పనా? కొన్ని సందర్భాలలో మన మనసు కూడా ఊగిసలాడుతుంటుంది, మన మనసు కూడా విసిగిపోతుంటుంది, మన మనసు కూడా నిమ్మళంగా కుదుటిగా ఉండలేని కలవరాలలో కన్నీళ్లు కారుస్తుంటుంది. ఎందుకంటే మన మీద దాడి చేసే పరిస్థితులు. మనల్ని కృంగదీయాలని, మనల్ని వెనుకొక లాగాలని, మనల్ని కథం చేయాలని, మనల్ని హతం చేయాలని కంకణ కట్టిన కఠినాత్ముల చర్యలు మన కళ్ళబడ్డప్పుడు, మన కంటపడ్డప్పుడు మన గుండె తలడిల్లిపోతుంటుంది. ఏంటిది? ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత నిష్ఠగా ఉంటున్నాను, నేను ఇంతగా లోకానికి వేరై బ్రతుకుతున్నాను, నేను రక్తంతో కడగబడ్డాను, నేను ఇలాగ నా ప్రభు కొరకు జీవిస్తున్నాను, ఈ శత్రు భయం ఇంకెంతకాలం అనే ఆవేదన మన గుండెను కమ్మేస్తుంటుందండి. నేను చాలాసార్లు కుటుంబాలకు ప్రార్థన చేయడానికి వెళుతున్నప్పుడు కొంతమంది నోట విన్న మాటే ఈ పూట నేను మీతో చెప్తున్నాను. అన్నయ్య, నేను ఇలాగా ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నాను, ముడిగట్టుకొని బైబిల్ పట్టుకొని ప్రభు పాదాలు విడువక ఉన్న నాకేనా ఇలాంటి పరిస్థితులు అనే మాటలు చాలా మంది నోట నేను విన్నానండి. ప్రియమైన సహోదరులు, చూడండి, ఆ శత్రు భయంలో నుంచి విడిపించి, తప్పించి, రక్షించి ఇక ఎన్నటికీ ఆ శత్రువు కంటికి కనబడకుండా చేయడానికి దేవుడు ఒక గాలిని పంపినట్లుగానే మన బ్రతుకుల్లో కూడా ఒక గాలిని ఆయన పంపిస్తాడు. ఒక గాలి మన మీద విసురుతుంది. ఆ గాలి మన మీద విసరబడినప్పుడు, ఆ గాలి మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన గాలిని పంపినప్పుడు ఇక నీ జీవితంలో కనబడే ఆ శత్రువు నామరూపాలు లేకుండా సీసము మునిగిపోయినట్లుగా మునిగిపోవడం ఈ మన కళ్ళుతో మనం చూడగలుగుతాము. నిశ్చయముగా దేవుడు అలాంటి శక్తి కలిగిన కార్యం చేయడానికే మన కొరకు ఒక గాలిని ఆయన సృష్టించి ఉన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఎప్పుడు ఎన్నడూ కూడా కృంగిపోయి సతికిలబడిపోయి నా బ్రతుకి ఇంతే, నా జీవితం ఇంతే, ఇవి తప్పవు, ఇవి నాకు పుట్టుదల నుంచి వచ్చినవి అని అలజడిపాలు కావాల్సిన అవసరం లేదు. కానీ ఈ రాత్రి ఎవరు ఏ పరిస్థితులలో, ఎవరు ఏ స్థితిగతుల మధ్య, ఎలాంటి అలజడుల మధ్యలో ఒకవేళ ఇదిగో ఈ సభలో కూర్చొని లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్నప్పటికీ కూడా ఈ రాత్రి నేను చెప్పగలిగింది ఒక్కటే, ప్రభుని మనం అడగగలిగింది కూడా ఒకటే. అయినా ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు నువ్వు పంపిన ఆ గాలిని ఈ రాత్రి మా కొరకు నువ్వు పంపు ప్రభు అని నువ్వు అడగగలిగితే, ఆనాడు ఇశ్రాయేలీయులు మోషే కదా ప్రభు సన్నిధిలో అర్జించినట్లు, కోరుకున్నట్లుగా, ప్రార్థించినట్లుగా ఈ రాత్రి ఆయన పాదాలు పట్టుకొని నీవు కోరుకోగలిగితే నీ శత్రువులను సీసం కదా మునిగినట్లు ముంచివేయగలిగిన దేవుడు, నీవు వెనుకకు తిరిగి చూస్తే నీ కంటి చూపు మేరలో శత్రువు కనబడని ఒక నెమ్మదిని, విశ్రాంతిని, ప్రశాంతతను అనుగ్రహించు దేవుడు నిశ్చయముగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం కలుగుగాక. ఈ మొదటి అనుభవంలో నేను మీతో చెప్పగలిగింది ఏంటంటే, శత్రువుని హతమార్చడానికి ఆయన గాలిని పంపినట్లు, గాలిని సృష్టించినట్లు, గాలిని తన ధనాగారములో దాచి ఉంచినట్లు ఈ వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇక రెండో విషయానికి వెళ్ళిపోదాం. త్వరగా కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. రెండవ అనుభవం ఏంటంటే, ఈ ఇశ్రాయేలీయులు, జాగ్రత్తగా వినండి, ఈ ఇశ్రాయేలీయులు తక్కువైనోళ్ళు కాదండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఆనందం వచ్చినా వీళ్ళని పట్టుకోలేము,
దుఃఖం వచ్చినా వీళ్ళని పట్టుకోలేము. ఈ జాబితాకి చెందిన వాళ్ళు మెజారిటీనే ఉంటారండి, మైనారిటీ కాదండి. కొంతమందికి ఆనందం వచ్చినా పట్టుకోలేము, దుఃఖం వచ్చినా తట్టుకోలేము. లోకం ఏకం చేసేస్తారు, లోకుల్ని కాకులు చేసేస్తారు, నింగి నేల ఒకటి చేసేస్తారు. ఇక లోకంలో ఉన్నదంతా శూన్యమే అని మన కళ్ళకు కట్టొచ్చినట్లుగా చూపిస్తారు. ఈ జాబితాకి చెందిన వాళ్ళే ఇశ్రాయేలీలు. ఈరోజు కూడా మనకు చాలా ఎక్కువగానే కనిపిస్తారు. వీళ్ళకి ఒకరోజు ఒక ఆశ కలిగిందండి. ఉంటాయి ఆశలు, అందరికీ ఉంటాయండి. వాళ్ళకు కూడా ఒక ఆశ ఏంటంటే, ఏంటిది, పాలు తేనెలు ప్రవహించు వాగ్దాత దేశానికి ప్రభు మనల్ని నడిపిస్తాడంటే అన్ని విడిచిపెట్టి అన్ని వదులుకొని వచ్చేసాం. మరి ఈ యాత్రలో చూస్తే తిన్న తిండే ఎంతకాలం తింటాం అయ్యా బాబు, తిన్న తిండే ఎంతకాలం తింటాం? తిని 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 తిన్నదే తిని తిన్నదే తిని తిన్నదే తిని ఇక విరక్తి కలిగిపోయింది మాకు అని. ఇప్పుడు వాళ్ళ హృదయంలో కలిగిన ఆశ ఏంటో తెలుసండి, మాకు మాంసం కావాలి అని వాళ్ళు ఆశించారంట. ఏం కావాలండి? అయ్య బాబు నోళ్ళు తెరిచి మాట్లాడచ్చుగా, ఏమంత సీరియస్ అయిపోయారేంటి? గట్టిగా చెప్పండి, ఏం కావాలండి? ఏం కావాలండి? ఓకే, సిగ్గుపడిపోతూ చెబుతున్నారు మాంసం అని. ఎందుకంటే ఇప్పుడు మాకు పెడితే మేము వద్దన్నామా అన్నట్టు. ఈ మాట మనం చూస్తే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమి తక్కువ జనం కాదు, కొద్ది మంది కాదు, కొంతమంది ఏమి కాదు, లక్షల కాల్బాలు. వాళ్ళు గుడారాల దగ్గర కూర్చొని ఏడుస్తుంటే నాయకుడైన మోషేకి ఆ దృశ్యం చూసి విసిగెత్తిపోయాడంటండి. అరే వీళ్ళు ఏం మనుషులు రా బాబు, వీళ్ళ కొరకు ఎంత కష్టపడుతున్నాను, ఎంత శ్రమ పడుతున్నాను, ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నాను, ఇన్ని లక్షల మంది ప్రజల్ని భుజస్కంధాల మీద ఎత్తుకొని ఇన్ని లక్షల మందిని ఒక్కనిని ఈ భారమంతా మోస్తుంటే, అరే ఒక్కడు మన భారాన్ని మోస్తున్నాడు, ఒక్కడు మన క్షేమము కొరకై పాటుపడుతున్నాడు, మనం కూడా మనం చేయగలిగింది చేయదలిచింది చేయూతనివ్వచ్చు కదా అని అతనికి సహకరించేవాడు ఒక్కడు లేకపోయాడు. వాస్తవంగా మనం కూడా కుటుంబపు వ్యవస్థలో ఈ అవస్థలు వచ్చినప్పుడు ఇదే బాధ కలుగుతుంటుందండి. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు రెక్కల ముక్కలు చేసి రక్తం ఆవిరి చేసి కష్టపడి ఒక్కడిని 5 మందిని పోషించి తీసుకుని వస్తుంటే ఒక్కడికి ఆ బాధ కలగట్లేదేంటి అనే వేదన యజమానుడు యజమానురాలు అనే వాళ్ళ గుండెల్లో ఎంతో కొంత ఉంటుందండి. అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోయి ఒక్కొక్కసారి మందిరంలో గొక్క దిప్పుకోకుండా ఏడుస్తుంటారు. ఏంటి బ్రదర్, ఏంటి అలాగా దుఃఖపడుతున్నారు అంటే వాళ్ళు చెప్పే నినాదం ఎట్టుంటుందో తెలుసండి, ఇట్లాగే ఉంటుందండి. అన్నయ్య ఒక్కడిని కష్టపడుతాను, రాత్రి బవలు శ్రమ పడుతాను, కానీ ఈ నలుగురిలో ఏ ఒక్కరికి కూడా అయ్యో వృద్ధాప్యంలో కూడా నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడే, ఇంత శ్రమ పడుతున్నాడే, నా వంతు నేను ఏం చెయ్యాలి అనే ఆలోచన ఒక్కడికి కలగదేంటన్నా? ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఉండే ఆవేదన అంతా ఇంత కాదండి. నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఉన్న ఆవేదన మనకు తెలియాలంటే మనం కూడా ఒక తండ్రిని కావాలండి. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సరదాగా చెప్పుకోవడానికి, సరదాగా సాగిపోవడానికి అన్ని సుందరంగానే ఉంటాయి. ఆ స్థానానికి వచ్చినప్పుడు, ఇప్పుడు మా సంగతి చూడండి, ఇలాంటి గుడారాల పండుగలు జరిగేటప్పుడు ఏదో మా వంతు మేము కష్టపడి, మా వంతు మేము చేసి కొన్ని మా వంతు అన్నట్లుగా కొన్నిట్లు చేసి మురిసిపోయేవాళ్ళమే. మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు ఈ బాధ్యతలన్నీ, ఈ భారమంతా ఆయన ఒక్కడు భుజస్కంధాల మీద మోసిన నాడు ఇంత భారం ఉంటుందా అని మాకు కూడా ఆనాడు తెలియలేదు, ఈనాడు తెలిసి వచ్చింది.
ఆనాడు ఆ తండ్రి ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై, ఈ పిల్లలు పెరిగి నా చేతికి కాస్త సహాయకరంగా ఏనాడు వస్తారు అని ఎంత ఆశ గుండెల్లో గూడు కట్టుకొని ఆయన ఎన్ని ఆశలతో మమ్మల్ని పెంచాడు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ విలువేంటో, ఆ బాధ్యత ఏంటో, ఆ భారం ఏంటో ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. ఆ భారం తెలియాలంటే ఆ స్థానానికి మనం ఎక్కి రావాలండి. ఇశ్రాయేలీయులు కూడా ఆ రోజున వాళ్ళు కోరిన కోరిక ఏంటంటే మేము మాంసం తినాలి అని ఆశపడ్డప్పుడు మోషేకి విసుగెత్తిపోయింది, అలసిపోయాడు, విరక్తి చెందిపోయాడు. నేను చరిత్ర చెప్తున్నాను, తర్వాత మీరు చదువుకోండి బైబిల్లో. ఇప్పుడంతా మనం రెఫరెన్స్ చూసుకుంటూ పోతే టైం సరిపోదు, నేను చరిత్ర చెప్పేస్తాను. దేవుడు అన్నాడు, ఏంటి నీ విసుకేంటి, నీ కంగారేంటి, నీ కన్నీళ్ళేంటి, నీ కలతేంటి, ఏంటి అంటావేంటి? మరి తక్కువైన వాళ్ళు అంటండి, ఇంత గొప్ప జనానికి మాంసం కావాలంటే ఎన్ని ఎడ్లు చంపాలి, ఎన్ని గొర్రెలు చంపాలి, ఎన్ని చేపలు పట్టాలి, ఏం తక్కువ ప్రయాసమా ఇది అని తన బాధ, తన గోడంతా చెప్పుకున్నాడు దేవునితో. చెప్పండి మీరు, ఎవరితో చెప్పుకున్నాడండి? అయ్య బాబు, నోళ్ళు తెరిచి మాట్లాడరేంటి? ఎవరితో చెప్పుకున్నాడండి? గట్టిగా చెప్పాలి, ఎవరితో చెప్పుకున్నాడండి? మనం ఎవరితో చెప్పుకోవాలండి? 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు పెడితే కుదరదు. 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసులు పెడితే కుదరదు. నీ గుండెల్లో ఉన్న గోడు, నీ మనసులో ఉన్న మదన పడుతున్న సమస్యలకి పరిష్కారం ఎక్కడ అంటే, నీకు పరిష్కారం చూపగలిగిన శక్తి కలిగిన దేవుని దగ్గరకు వెళ్ళి ఆయనకు చెప్పుకుంటే అక్కడ పరిష్కారం కలుగుతుంది. మరి మనకు అలాంటి అలవాటు లేదే. మనకి ఏదైనా వేదన కలిగితే సెల్ ఫోన్ చేతి పట్టుకొని చెల్లెమ్మకో, అన్నయ్యకో, అక్కయ్యకో, వదినమ్మకో, తమ్ముడికో, ఫ్రెండ్కో, ఎవరికో ఫోన్ చేసుకొని కాసేపు కనుక వాళ్ళతో మాట్లాడుకుంటే ఏదో తీరిపోయినంత. అది తీరేదేమి కాదు, అది ఊడేదేమి కాదు, అది ఉండేదేమి కాదు. చాలామందికి ఈ యొక్క అలవాటు ఉంటుందండి. ఎదురింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, ముందింటోళ్ళని కోసపెట్టుకొని అలెగ్జాండర్ చరిత్ర చెప్పినట్టు చెబుతారు. చెప్పి సమస్యలు పోయి అక్కడి నుంచి లేచి వస్తారే కానీ సమస్య పరిష్కారం అవుతుందండి. నేను ఒక సేవకునిగా చెప్పగలిగిన సలహా ఏంటంటే, అన్ని గంటల సేపు నువ్వు మనుషుల దగ్గర కన్నులు కార్చి చెప్పుకునేది ఏంటో 10 నిమిషాల పాటు పరమ తండ్రి దగ్గరికి వెళ్ళి నీ గోడు చెప్పుకుంటే ఆకాశంలో నుంచి సమాధానం నీకు వెనువెంటనే దొరుకుతుంది కదా. ప్రార్థన ఆలకించగలిగిన, జవాబు ఇవ్వగలిగిన, సమస్యకు పరిష్కారం చెప్పగలిగిన అనంత జ్ఞాని అయిన, ఆలోచనకర్త అయిన ప్రభువుని విడిచి అంధకారంలో దోపుచులాడడం నీ అవివేకం కాదా అనే మాటకి మనమందరూ కూడా సమాధానం చెప్పాలండి. మోషే తన గోడంతా చెప్పుకున్నాడు దేవునికి. ఏంటి ప్రభువా, వీళ్ళకి మాంసం కావాలంటాయా, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలయ్యా నేను? అలాగని దేవుడు అన్నాడు, దానికి నీవు అంతా విసుగు చెందిపోవడం ఏంటి, అంత విరక్తి చెందిపోవడం ఏంటి? నీకు ఒకవేళ నీకు అసాధ్యమేమో కానీ నాకు సమస్తం సాధ్యమే కదా అంటూ ఒక చిన్న మాట నేను చదివిస్తాను. ఆ మాట మీరు చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31వ వాక్యం చదువుతారు చూడండి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాడెము చుట్టూ ఆ ప్రక్క ఈ ప్రక్క ఒక దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేసెను. గట్టిగా చప్పట్లు కొడతారా? ఓ, చాలా బాగా ఘనంగానే చప్పట్లు కొడుతున్నారు. ఎందుకో మరి మీకు కూడా ఆశ ఇచ్చింది ఏంటో నాకు తెలియట్లే. వాళ్ళు కోరింది ఏంటంటే మేము మాంసం తినాలండి, మా ఈ చిరు కోరిక తీర్చండి. ఇది మనుషులకు అసాధ్యం, ఇది మనుషునికి జరిగే కార్యం కాకపోయినప్పటికీ శక్తి కలిగిన నా దేవుని కార్యం ఇక్కడ చదువుతారండి. ప్రియులారా, దేవుడంట
యెహోవా సన్నిధి నుంచి ఒక గాలిని బయలుదేర చేశాడంట సముద్రము మీదకి. ఈ గాలి వెళ్ళి, హలో వింటున్నారండి, ఏం వెళ్ళి? అందరు చెప్పండి, ఏం వెళ్ళి? అది నేను చెప్పింది. ఆయన చేతిలో సాధనాలు ఇవి. ఆయన గాలిని విసర చేస్తే ఈ గాలి సముద్రము మీదకు వెళ్ళి ఈ సముద్రము మీద ఉన్న ఈ పూరేళ్లను మాత్రాన్ని కూడా ఈడ్చుకొని వచ్చిందేమో. నేను ఒక మాట చెప్పనా? ఏదో కాటకూడు లోటా సాంబార్ అన్నట్లు చాలని తిండి కాదండి. బాబు, ఇన్ని లక్షల మందికి ఇంత సమృద్ధిగా అయితే ఎలా కుదురుతుంది అని ఏదో సర్దకు పోయేటట్లు కాదు. కానీ నాకు హృదయంలో ఆనందాన్ని కలిగించి ప్రభువును స్తుతించిన కార్యం ఏంటంటే, ఒక దిన ప్రయాణం అంత దూరం. హల్లెలూయా చెప్పండి. ఒక దిన ప్రయాణం అంత దూరం. ఒక రోజు వాళ్ళు ఎంతైతే నడవగలిగి ప్రయాణం చేయగలుగుతారో అంత దూరం అంటండి. ఈ కుడి ప్రక్క ఎడమ వైపున ఎంతెత్తు 2 మూరల ఎత్తున ఆ పూరేళ్ళు నిండిపోయాయి అంటండి. 2 మూరలంటే ఎన్ని అడుగులు? ఇంచుమించు 3 అడుగులు. 3 అడుగుల ఎత్తు. ఒక దిన ప్రయాణం అంతా పూరేళ్ళు నిండిపోయాయంట. ఒకవేళ వాళ్ళలో ఎవరో అడుగుంటారు, అరే బాబు, ఎవడు తెచ్చినా ఇంత దాలేడే, ఎవడు పెట్టినా ఇంత పెట్టలేడే, ఎవడిచ్చినా ఇంత ఇవ్వలేడే, ఇంత సమృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక గాలి తెచ్చింది. ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుంచి వచ్చింది. స్తోత్రం కలుగుగాక. నా ప్రియ సహోదరులారా, ఏ కోరికతో ఉన్నారో, ఏ ఆశతో ఉన్నారో, ఏ కాంక్షతో ఉన్నారో, ఏ గంపడ ఆశలు గుండెలో పెట్టుకొని ఈ గుడారాల పండుగలో మీరు పాలెందారో మనుష్య మాత్రునిగా నాకు తెలియకపోవచ్చు. అంతరంగాన్ని ఎరిగే దేవునికి తెలుసు. నీ కోరిక సిద్ధింపబడును గాక, నీ ఆలోచన సఫలమగు గాక, నీ అక్కరలు తీర్చును గాక, నీ అవసరతలు తీర్చబడును గాక. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యములో నుంచి నీ ప్రతి అవసరం, ఎవరీ నీడ్, ప్రతి అవసరాన్ని నా దేవుడు తీర్చి సమృద్ధితో ఇక్కడి నుంచి నా దేవుడు నిన్ను సాగనంపును గాక. హల్లెలూయా. ఎలా కలుగుతుంది ఈ ఆశ్చర్యం అంటారా? ఆయన నీ కొరకు ఒక గాలిని ధనాగారంలో దాచి ఉంచి ఉన్నాడు. ఆ ధనాగారంలో నుంచి ఆ గాలిని నీ మీద విసర చేస్తాడు. ఆ గాలి నీకు కావలసిన ప్రతి అవసరాన్ని ఏం చేస్తుంది? 2 మూరల ఎత్తు, 3 అడుగుల ఎత్తున నిలిచిపోయే సమృద్ధి. చాలని బ్రతుకు కాదు, ఏదో రెక్కాడితే డొక్కాడుతుంది అన్నట్లుగా కాదు, ఏదో బ్రతుకుతున్నానన్నట్లుగా కాదు. కానీ సమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా, నిన్ను పైవారిగా లేకపోతే తలగా నిన్ను ఆయన ఉంచుతాడు. అంతేకాదు, కొండ మీద కట్టబడిన పట్టణము దేదీప్యమానమై ఉన్నట్లుగా నీ బ్రతుకును మార్చగలిగిన మహనీయుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన, అందరు చెప్పండి, నజరేయుడైన. అయ్య బాబు, అలాగా గట్టిగా చెప్పండి, నజరేయుడైన. ఏ యాక్టర్ అయినా, ఏ డాక్టర్ అయినా, ఏ కలెక్టర్ అయినా, ఎవరైనా కానీ ఎవడు చేయలేని, ఎవరికి సాధ్యము కానీ అసాధ్యమైన కార్యాలని సుసాధ్యపరచగలిగిన, సుచరిత్ర కలిగిన శక్తి గల దేవుడు, లోకములో కొనియాడబడుతున్న దైవం ఒకే ఒక్క దైవం. ఆ దైవమే యేసు దైవం. ఆయన ఒక్కడే నీ అవసరతల కొరకు గాలిని పంపగలిగిన వాడు. వాళ్ళు తిన్నారంట. నేను ఇంకా వివరంగా చెప్పకూడదు, కానీ ఎలా తిన్నారో తెలుసండి. వాళ్ళు తిని వాళ్ళు లేచి నడిచేవాడు ఒక్కడు కూడా తలదించలేదంట. యాకోబు, తలదించి కొంచెం నేల వైపు చూడరా అంటే, దించలేనులే బాబాయ్,
తల దించలేనులే. ఎందుకని? అంత తిన్నాడు, ఇంకెక్కువ చెప్పలేను నేను. ఉన్నారండి. రే సమయంలో తల దించరా. తించలేనులే బాబోయ్. ఏమిరా అంత తిన్నావా? మరి ఊరకనే వస్తే తింటాంగా మరి. స్తోత్రం కలుగుగాక. నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగిన రెండవ అంశం ఏంటంటే, గాలిని ఆయన సృష్టించాడు దేనికంటే నీ అవసరతలు నీ యొద్దకు చేర్చడానికి, నీ అక్కర్లు తీర్చడానికి, నీ అభిష్టాన్ని తీర్చడానికి, నీ కోరికను నెరవేర్చడానికి, నీవు ఆశించినది యావత్తు నీకు అందించి నిన్ను సాక్షిగా బలపరచడానికి. రెండు విషయాలు చెప్పాను. గాలిని ఎందుకు సృష్టించాడు, ఎందుకు ధనాగారంలో దాచి ఉంచాడు, ఎందుకు ఆ ధనాగారంలో ఉన్న గాలిని విసరజేశాడు అంటే, ఒకటి శత్రువుని ఖతం చేయడానికి, రెండు నీ అవసరతలు నీకు చేర్చడానికి, మూడో విషయం కూడా చెప్తాను. అదేంటంటే చక్కటి మాట. సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడిని చూసిన వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు చేతులెత్తి స్తోత్రం చెప్పలేదంటే సూర్యుడిని చూడలేదనే. సూర్యుడిని చూడలేదంటే మీకు కళ్ళు మరి. అందుకే చెప్పేది ఆ మాట నేను ఎందుకు చెప్పాలి చెప్పండి. అందరూ చెప్పండి. చూసిన వాళ్ళందరూ, సూర్యుడిని చూసిన వాళ్ళందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంచుమించు అందరూ చూసిన వాళ్ళే. చూడనోడు ఎవడు ఉంటాడేంటి? ఒకవేళ కనబడకపోయినా భూతద్దాలు పెట్టుకొని చూస్తాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఈ సూర్యుని ప్రకాశం మన మీద పడింది అనుకోండి, మనం ఏ పనైనా సులువుగా చేసుకుంటాం, సుందరంగా బ్రతకగలుగుతాం, ఆనందంగా అడుగులు వేసుకుంటూ ఆహ్లాదకరంగా బ్రతకగలుగుతాం. అయితే నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఎక్కడి నుంచో టెలిగ్రామ్ కొట్టినట్టు, ఫోన్ చేసి కబురంపినట్టు, ఏదో సుట్టపు చూపుగా మన కొరకే వచ్చినట్టు ఈ కారు మేఘాలు ఉన్నాయి కదండి. కారు మేఘాలు మీరు ఎప్పుడన్నా చూసారో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని మేఘాలు అయితే జెట్ ప్లేన్కి వెళ్ళినట్లుగా వెళ్తుంటాయి. నేను కూడా కొందరితో ఇట్లాగే ముచ్చటగా ఏదో సరదాగా మాట్లాడిన రోజులు నాకు తెలుసు. ఆ మేఘాలు చూస్తే ఎక్కడికి వెళ్తున్నాయో అర్జెంటుగా అబ్బో టెలిగ్రామ్ కొట్టినట్టు వెళ్తున్నాయి రా బాబు అనుకుంటుంటాం. ఎందుకంటే అంత వేగంగా వెళుతుంటాయి. వెళ్ళిన ఈ మేఘాలు ఏం చేస్తాయో తెలుసండి, ఆ ప్రకాశమానంగా వెలుగుతున్న ఆ కాంతిని మన మీద పడకుండా మనలో ఒక చీకటిని సృష్టించడానికి ఈ కారు మేఘాలు అడ్డుపడిపోతాయండి. మీకు ఇలాంటి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా అనుభవాలు ఉన్నాయండి. అంటే మీరు అనుకుంటారు అబ్బో వీడి పెద్ద ముదిరే అనుకుంటారు కదా, ముదిరినేనండి. మీరు అనుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే వేసే ప్రతి అడుగు ఆశ్చర్యకరుడైన దేవునితో అన్నప్పుడు అవాంతరాలు అభ్యంతరాలు అనేవి అలవాటుగాను లేకపోతే సర్వసాధారణంగాను మన ఎదుట నిలుస్తాయండి. జీవితం అనేది పూలబాటేమీ కాదు. వింటున్నారా? జీవితం అనేది సాఫీగా సాగిపోయే పూలబాట లాంటిది. పొగడతలు, ఘనతలు, సన్మానాలు, లేకపోతే సభలు ఇలాంటివి ఏదో జీవితాంతం సాగుతాయి. కడుపులో చల్ల కదలకుండా కంటి నిండా నిద్ర, నోటి నిండా తిండి, కడుపు నిండా ఆనందం ఇలాగ సాగిపోద్ది అని ఎప్పుడు కాలంలో కూడా మనం అనుకోకూడదండి. ఎన్నో ఎత్తు పల్లాలు, ఎన్నో ఇరుకు విశాలతలు, ఎన్నో అగచాట్లు, అవాంతరాలు, అభ్యంతరాలతో ముడిపడిన సమ్మేళనమే జీవితం అనేది. కొంతమందికి అది తెలియక కష్టం, నష్టం, బాధ, వేదన, వ్యాధి వచ్చినప్పుడు అలసి సులసి సొక్కి సొమ్మసిల్లిపోయి విరక్తి చెంది జీవితం ఇంకా ఇలాంటిది, జీవితం జీవించడం కంటే అనవసరమని అఘాయిత్యాలకు పాల్పడి నిండు నూరేళ్ల జీవితాన్ని పాడుదెబ్బగా మార్చుకుంటున్నారండి. జీవితం ఎప్పుడు కూడా పూలబాటేమీ కాదు. లోయల్లోకి దిగినప్పుడు నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవాలి. శిఖరాలు ఎక్కినప్పుడు ఎక్కించిన దేవుని స్తుతించగలగాలి. అంతేకాని సణుగులు, సంశయాలతో విరక్తి చెందిపోకూడదండి. ఈ సూర్యకాంతి మన మీద పడకుండా, ఈ వెలుగు మన మీద ప్రకాశింపనివ్వకుండా ఈ కమ్ముకొనిన మేఘాలు మనకి ఏం చేస్తాయంటే చీకటిని రుచి చూపిస్తాయి. ప్రియులారా, నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి.
దీనికి ఎవరు అతీతులు కాదండి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, ప్రతి భక్తునికి ఒక మబ్బు దినం ఉందండి. ప్రతి భక్తుడిని కమ్ముకొనిన చీకటి కెరటాలు, చీకటి అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. దీనికి ఎవరు కూడా అతిథులు కాదు. ప్రతి పరిశుద్ధునికి, ప్రతి భక్తునికి ఒక మబ్బు దినం ఎదురైన ఘట్టం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తామండి. ఆకాశంలో నుంచి అగ్నిని దింపిన దైవజనుడైన ఏలియా జీవితంలో ఒక మబ్బు దినం. విశ్వాస వీరుడై ఎక్కడికి వెళ్ళవలనో కూడా తెలియక ప్రయాణాన్ని కొనసాగించిన విశ్వాస వీరుడైన అబ్రహాం జీవితంలో ఒక మబ్బు దినం. బ్రతుకు మీద విరక్తి చెంది చావడమే మేలనుకొని ప్రార్థించి నిద్రపోయిన చీకటి గడియలు దైవజనుడు ఏలియా జీవితంలో మనం చూస్తాము. వెనుకకు వెళ్ళలేక, ముందుకి సాగి వెళ్ళలేక తిరిగి మరల వెనక్కి వెళ్ళి, అరే బాబు, శారమ్మని ఇదిగో ఈ అభిమేలెకుని ఇతను దొంగిలించి తీసుకుని వెళ్ళిపోయాడు, నా కుటుంబం పటాపంచలు అయిపోయింది, నా కుటుంబం కుక్క చింపిన ఇస్తర్లా అయిపోయింది, దయచేసి మీరు ఎవరైనా హెల్ప్ రాగలరా, ఎవరైనా సహాయం చేయగలరా అని వెనుకకు వెళ్ళి తన వాళ్ళతో చెప్పుకోలేక, అలాగని కాలం కాటేసింది, కళ్ళు మూసుకుని వెళ్ళిపోదాం అని దాటి వెళ్ళలేక అల్లాడిపోయి ఒంటరిగా మిగిలిపోయి కన్నీళ్లు కార్చిన మబ్బు దినం అబ్రహాం జీవితంలో మనం చూస్తామండి. పిల్లల జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాటల్ని. ఈ చీకటి అలుముకొనిన ఈ మబ్బు దినమందు మన విశ్వాస వీరులు, పరిశుద్ధులైన వాళ్ళ జీవితాల్లో మనం చూస్తే వాళ్ళు అలాగే ఆ నిరీక్షణను కోల్పోయి, దేవునికి దూరమైపోయి, దేవుని యొక్క పవిత్రతను విడిచిపెట్టి సరళత నుంచి వాళ్ళు వైదొలిగిపోలేదు. కానీ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది, చెప్తాను వినండి. ఆ మబ్బు దినమందు ఏం చేశారు? ఆ కారు చీకటి కమ్ముకొనిన నాడు, ఆ కారు చీకట్లో కూర్చొని కుమిలిన నాడు, ఎందరో ఉన్నప్పటికీ ఎవ్వరూ లేని నిశీదిలో ఒంటరిగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె కూలబడిన నాడు, ఆదరించేవాళ్ళు ఆమడ దూరాన నిలబడితే శత్రువులు విరుచుకుపడుతుంటే ఈ కెరటాల సంవడికి అల్లల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండె గుప్పిట్లో పెట్టుకొని ఆ నిశీదిలో కూర్చొని ఆ మబ్బు దినమందు, ప్రియ సహోదరులారా, సందర్భానుసారంగా నేను ఈ మాటలు చెప్తున్నాను. ఒకనాడు ఇదే ఊరిలో, ఇదే గ్రామములో, ఇదే ప్రజల మధ్య పిడికెడు గింజల కొరకు, పిడికెడు బియ్యం కొరకు గోని సంచి చేత పట్టుకొని, నేను మరలా రిపీట్ చేస్తున్నాను ఈ మాట, పిడికెడు గింజలు, పిడికెడు బియ్యం కొరకు గోని సంచి చేత పట్టుకొని ఆశతో సహాయం చేస్తారన్న కోరికతో అగచాట్లు పడిన ఊరే ఇదిగో ఈ ఊరు. ఆ గోని సంచి చేత పట్టుకుని యవనుడే ఈ ఆశీర్వాదానికి కారకుడు అండి. ఇదే గ్రామంలో, ఇదే ఊరిలో, ఇదే ప్రజల మధ్య గొప్పెడు బియ్యం కొరకు సంచి చేత పట్టుకుని ఆ యవనుని దేవుడు దీవించిన దీవెనకు ప్రతిఫలమే ఈ రోజున ఈ సమృద్ధిగా ఈ ఊరిలో, ఇదే ప్రజల మధ్య, ఈ గ్రామంలోనే ఈ విస్తారమైన ఆశీర్వాదం ఆ దేవుడు కలిగించడానికి గల కారణం ఏంటి? ఆకలికి తట్టుకోలేక ఇదే అమరావతి రోడ్డు చింత చెట్ల కింద కూర్చొని చింత చిగురాకు తిని
ఇదే అమరావతి నడి రోడ్లలో ఈ చింత చెట్ల కింద స్పృహ కోల్పోయి నురుగు కక్కుతూ పడిపోయిన ఆ యవనుని, ఆ సేవకుని యొక్క ఆశీర్వాదం యొక్క ఆ ఫలం ఇదిగో ఈ విస్తారమైన ఈ పంట మన కనులకు కనబడుతుంది. ఈ రోజున ఈ ఆశీర్వాదానికి కారణాలు ఏంటి ఆలోచించండి. ఇదే చోట కూలిపోయిన ఒక పాక అదే చోటుకి ప్రపంచపు నలుదిశల నుండి ప్రజల రాక, కూలిపోయిన పాకను చూచుకుంటూ కన్నీటి సాగరములో అల్లాడిపోతూ తల్లడిల్లిపోయిన ఆ కనుల కన్నీళ్లను చూచిన శక్తిగల దేవుడు దీవించిన దీవెనకు నిదర్శనమే ఈ కంటి చూపు మేరలో కనబడుతున్న ఈ ప్రభంజనం. ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఆ ఒకని స్వరం, ఇదే చోట కన్నీటి కడలిలో వినబడిన ఒకరి స్వరం ఈనాడు లక్షల మంది స్వరాలుగా మారు మ్రోగుతున్న విశ్వాస వీరుడు సంచరించిన దయాక్షేత్రం. దీనికి కారణం ఆ ఒక్కని నోట పలుకబడిన ఆ శ్రేష్టమైన కీర్తన, ఆ ఒక్కని స్వరం. ఈనాడు లక్షల స్వరాలుగా మార్చబడిన దీవెన దయాక్షేత్రం. ప్రియ సహోదరులారా, ఈ ఆశీర్వాదం ఎవరిది? ఈ దీవెన ఎవరిది? ఈ ఆశీర్వాదపు జల్లులు ఎవరి కొరకు? అంతరంగం పులకరిస్తున్న ఆనందానికి నిదర్శనమే ఈ మూటలు మీ ముందు పెడుతున్నాను. ఎవనిదో కాదు, ఒక యవనునిది. నడుము కట్టి నడుము బిగించి పానార్పణముగా ప్రభు పాదాల దగ్గర రక్తం చిందించి ఆయన పరిచర్య కొరకై, ఆయన పరి కొరకై ఆఖరి వరకు వెలిగి విజయాన్ని చూచిన ఆశా దీపం విశ్వాస వీరుడు సంచరించిన ప్రాంతమైన దయాక్షేత్రం ఈరోజు దయతో మనల్ని చూస్తుంది, దయతో హక్కును చేర్చుకుంది. గుడారాల పండుగకు స్థలం లేదే ఎక్కడ అంటే ఈ దయాక్షేత్రం చేతులు చాపి పిలిచింది. నేనున్నాను ఇక్కడ, మిమ్మల్ని ఆదరించగలిగిన, మిమ్మల్ని పోషించగలిగిన, మిమ్మల్ని ఉద్ధరించగలిగిన, మీకు ఆశ్రయం ఇవ్వగలిగిన ఒక క్షేత్రం. నా ప్రియ సహోదరులారా, ఆనాడు ఎవరు లేరు, ఆనాడు ఒక్కడు లేడు, ఆనాడు ఏమి కానరాని ఆ నిశీదిలో ఆ చీకటి కమ్మిన నాడు, చీకటి కమ్ముకొనిన వేళ మేఘం కమ్ముకుంది. ఆ చీకటిలో ఒక స్వరమే వినబడింది. ఆ ఒక్క స్వరం ఈరోజు ప్రపంచమంతా వినబడుతుంది. హల్లెలూయా. వింతలు కొలిపిన గొంతు ఎవరిది ఈ గొంతు అని అడగరడి నాకు తెలుసు. ఆ కృప కలిగిన గొంతు ఈనాటికి నీ ప్రపంచాన్ని తట్టి లేపుతుంది. ఇది ఒక ప్రభంజనం. హల్లెలూయా, హల్లెలూయా. రాబో దినాలలో ప్రపంచాన్ని కమ్మబోతున్న అగ్ని జ్వాల వంటి పరిచర్య ధర్మం. ఇదిగో ఆ చీకటి కమ్మిన నాడు, మబ్బు కమ్మిన నాడు, ప్రియులారా, నిరీక్షణను గుండెల్లో పెట్టుకొని చావైనా రేవైనా ఆనుకుని ఉన్నాను నీ మీదే. బ్రతికితే నీ కొరకు, చావైతే నీ కొరకు అని ఆయన పాదాలు పట్టుకున్న పాదాలని విడవకుండా, అదిగో నేను చెప్తున్నాను కదా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నా ప్రియుడు, పిలిచినవాడు చెయ్యి విడువడు. పిల్లరా చూడండి, ఒక మాట చెప్తాను. అద్దం పగిలితే శబ్దం వస్తుందండి. హలో, అద్దం పగిలితే శబ్దం వస్తుంది, కానీ గుండె పగిలితే నిశ్శబ్దమైపోద్ది. వేదన కలిగితే, బాధ కలిగితే మనసులో ఉన్న మనుషులకు చెప్పుకోగలుగుతాం,
కానీ మనసులో ఉన్న మనుషులే గాయాన్ని రేపితే ఇంకెవరికి చెప్పుకుంటామండి? వింటున్నారా నేను చెప్పే మాట? వేదన కలిగితే, బాధ కలిగితే మనసులో కొందరు ఉంటారండి, వాళ్ళతో చెప్పుకుంటామండి. మరి ఆ మనసులో ఉన్న మనుషులే గాయపరిస్తే ఇంకెవరితో చెప్పుకుంటామేంటి? నీకు ఎట్లా తెలుసండి ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు అంటారేమో. నమ్ముకున్న వాళ్ళు అమ్ముకుంటే వదకు తేబడిన గొర్రెపిల్లలా వెళ్ళిన యోసేపు చరిత్ర మనకు చెప్పట్లేదా? యోసేపు చరిత్ర మనతో చెప్పట్లేదా? అది మబ్బు దినం, ఎవ్వరు కానరాని నిశీది. అందుకే ఈ సంవత్సరం కొత్తగా ఈ పాటలో కూడా ఆ మాటలు మీరు చూస్తారండి. దేహానికి గాయమైతే కుదుట పడుతుంది, ఎవరో సహాయం చేస్తారు, మేలు కలుగుతుంది. మరి గుండెకే గాయమైతే గుండె గాయాన్ని చూడగలిగిన వాడు ఎవడున్నాడండి? ఆ గుండెకు కలిగిన గాయమే ఒక గేయం. ఆ గేయమే ఈ సంవత్సరానికి మనందరికీ ఒక పాఠం. నేల కొరిగిన జీవితాన్ని, నేల కొరిగిపోయిన జీవితాన్ని లేవనెత్తే శ్రద్ధ ఎవడుకుందండి? ఫలించే చెట్లకు వెళ్ళి ఫలాలు చూస్తారు, కానీ వాలిపోయిన మొక్కను పట్టించుకునే నాదుడు ఎవడున్నాడండి? నీడనివ్వగలిగిన, ఆదరణనివ్వగలిగిన, ఆనందాన్ని ఇవ్వగలిగిన చెట్టు నీడకెళ్ళి విశ్రాంతి కోరుతారు, కానీ నేల కొరిగిపోయిన దానిని లేవనెత్తగలిగిన శక్తి ఎవడుకుందండి? నా ప్రియ సహోదరులారా, ఆ మబ్బు కలిగిన నాడట ఒక్క మాట చెప్పి నేను మరి శ్రేష్టమైన ఇంకొక మాట కూడా చెప్తాను. ఆ కారు మబ్బు కమ్మేసింది, ఏం దారి తెలియట్లే, ఎవరో వస్తారన్న నిరీక్షణ కూడా కలగట్లే, నాకు ఇంతమంది అంతమంది ఉన్నారన్న ఆదరణ కూడా ఉండట్లే. కమ్మిన చీకటి ఎలాంటిది, సూర్యుడు కనిపించట్లేదు, సూర్యకాంతి ప్రకాశించట్లేదు. మీకు మాట చెప్పాలి ఈ సందర్భంలో. ఈ ఊరి పేరేంటి చెప్పరేంటి? అయ్యబాబు నాకు వినబడేటట్లు చెప్పండి స్వామి. ఈ ఊరి పేరేంటి? లే, మళ్ళా చెప్పండి. లే మళ్ళీ అంటే లే మళ్ళీ, లే మళ్ళీ అంటే అర్థం ఏంటి? మరలా లెగరా బాబు అనే కదా. ఒకసారి లేచింది ఒక ప్రపంచనం, ప్రపంచాన్ని చుట్టొచ్చేసింది ఒక ప్రపంచనం. స్తోత్రం కలుగును గాక. ఇక రెండవసారి లేస్తుంది మరొక ప్రపంచనం. స్తోత్రం కలుగు గాక. మన పరిభాషలో చెప్పనా వద్దండి? ఒకసారి కొడితే బాల్ 6 వెళ్ళింది, ఈసారి బాల్ కొడితే బౌండరీ దాటిపోద్ది. ఇది లే మళ్ళీ. స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. ఒకసారి కొడితే 6 వెళ్ళిందా, ఈసారి కొడితే బౌండరీలు దాటిపోతాయి. ఒకవేళ మీలో కొంతమంది అబ్బో అంటారేమో. ఇంత నిరీక్షణతో చెప్తున్నానంటే, బ్యాటింగ్ చేసేది నా యేసయ్య. కొట్టాడు. ఒకవేళ నేను బ్యాటింగ్ చేస్తే ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ బ్యాటింగ్ చేసేది నేను కాదు. కొడితే ఈసారి అట్లా ఇట్లా ఉండదు. ఆయుష్ ఉండాలే కానీ, క్షేమం ఉండాలే కానీ, భూతల మీద పాదాలు మోపగలగాలి కానీ, ఈ ప్రపంచనాన్ని, హోసన్న విజయ పతాకాన్ని ఏ స్థితిలో ప్రభు ఉంచబోతున్నాడో ఆనాడు మనం మాట్లాడుకోవాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం టైటిల్ సాంగ్, ఈ సంవత్సరం మొట్టమొదటి పాటలో ఒక మాట మీరు చూశారు. ఏంటది? జయ జయ సంకేతమా. మాట్లాడరేంటి మీరు? జయ సంకేతమా, దయాక్షేత్రమా, జయ సంకేతమా. అసలు జయం అంటే ఏంటి చెప్పండి? హోసన్న.
మరి అదే మీరు గుడికి పాడుకోవడం జయ సంకేతమా అని పాడుకోవడం కాదు. ఓ జయ సంకేతమా, హోసన్నా, దయాక్షేత్రమా, ఈ రోజున స్థాపించబడినది ఏనాడు కూడా ఒరిగేది కాదు, తరిగేది కాదు, నిలిచిపోయేది కాదు. రాబోయే రోజులలో మన కళ్ళతో మనం చూడబోతున్నాం ఆ శక్తిగల కార్యాన్ని. ఇది నిరీక్షణ, విశ్వాసం, ప్రభుతో జీవించే జీవిత అనుబంధం. ఇదిగో ఇలాంటి గంపడ ఆశలు గుండెల్లో పెట్టుకొని ఆ నిశీదిలో చీకట్లో కూర్చొని ఉంటే, వినండి, మన ఆత్మీయ తండ్రి దేవజన్ లేసన్ గారు చెప్పేవాళ్ళు ఏమంటే, ఇంత సంస్థ వర్ధిల్లుతుందని, ఇంత గొప్పదైపోద్దని నేను కళ్ళ కూడా తలంచలేదురా అనేవాడు. నిజమే, ఆయనకి తెలిసింది ఒక్కటే, ఆ వెలుగు పడనివ్వకుండా, ఆ సూర్యకాంతి రానివ్వకుండా ఈ మబ్బు, ఈ మేఘాలన్నీ కమ్ముకుపోతే దేవుడంట ఏం చేశాడు తెలుసండి? చదవండి ఆ మాటను ఒకసారి. యోబు గ్రంథం 37వ అధ్యాయం, యోబు గ్రంథం 37వ అధ్యాయం 21వ వాక్యం చదువుతారండి. ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకున్నను. ఆహా, ఈ వాక్యాన్ని వినండి. ఇప్పుడు కనబడట్లా ఎండ, ఇప్పుడు చీకటి అలుముకొంది, చీకటి మనల్ని కమ్ముకొంది. అయితే గాలి మేఘములను పోగొట్టి దానిని తేటగా కనపరుచును. గట్టిగా చప్పట్లు కొడతారా? గట్టిగా ప్రభువుకు మహిమ కలిగేటట్లు చప్పట్లు కొట్టండి. స్తోత్రం, హల్లెలూయా. ఒక గాలి వస్తుందంట. దేనికి గాలి వచ్చింది అంటే కొంపలు కోల్చడానికి కాదు, హాని కలిగించడానికి కాదు, లేకపోతే ఏదో మనకు ఒక విపత్తుని, ఆపదని తీసుకొని రావడానికి కాదు. ఈ గాలి దేని కొరకోనంటే ఆ నీతి సూర్యుడైన యేసు క్రీస్తు యొక్క నీతి కిరణాలు నీ మీద పడనివ్వకుండా ఆటంకంగా ఉన్న ప్రతి మేఘాన్ని పారద్రోలి ఆ వెలుగును నీకు తేట తెల్లగా చూపడానికి. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. తేట తెల్లగా ఆ కమ్మిన మేఘాలు, ఆ కమ్ముకొనిన చీకటి, అవాంతరాలు, అభ్యంతరాలు ఏమయ్యాయో తెలియదండి. అంత శక్తి కలిగిన సూర్య కిరణాలని మనకు మరుగు చేసేసిన మేఘాలు. వింటున్నారండి? మనకు ఎంతో స్తోమత ఉంటుంది, మనకెంతో సామర్థ్యత ఉంటుంది, మనకెంతో బలము, ధనము, జనము ఉంటుంది. కానీ నిస్సహాయపు పరిస్థితులలో నిశీదులో నిలిచిపోయినట్లుగా ఒంటరిగా మిగిలిపోయిన దినాలు మనకు తటస్థిస్తాయండి. మనకున్న బలము, ధనము, జనము ఎవరు కూడా ఏమీ చేయలేరండి. కానీ నిన్ను కమ్మిన మేఘాలు, నిన్ను కమ్మిన చీకటి పోవాలంటే ఒక గాలి రావాలండి. స్తోత్రం చెప్తారా గట్టిగాను? ఏం రావాలండి? ఏం రావాలండి? గాలి. ఆ గాలి వచ్చి ఏం చేసిందో తెలుసా? ఈ కమ్మిన మేఘాలని ఈడ్చి కొట్టిందేమో. ఇప్పుడు ఆనాడు కమ్మిన మేఘాలు భూతద్దం పెట్టి వెతికిన అడ్రస్ లేవు, మెడ్రస్కి వెళ్ళిపోయినాయేమో నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను మాట మీతో చెప్పనా? ఒకవేళ ఈరోజు నీవు చీకట్లో ఉన్నావేమో సహోదరుడా, ఒకవేళ చీకట్లో ఉన్నావేమో సహోదరి, పిండబడి నలగగొట్టబడుతున్నట్లుగా ఆదరణ కోల్పోయి ఆనందానికి దూరమైపోయి, ఒకవేళ నీవే ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ ఒకవేళ చీకట్లో ఉన్నావేమో, నీవు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి నువ్వు ప్రభుతో మాట్లాడు. ఈ గుడారాల పండుగ చివరి రాత్రి నా దేవుడు నీ కొరకు ఒక గాలిని పంపబోతున్నాడు. నా దేవుడు ధనాగారంలో నుంచి ఓ గాలిని నీ కొరకై ఆయన పంపబోతున్నాడు. ఆయన పంపే ఆ ధనాగారంలో నుంచి వచ్చిన ఆ గాలి నీకు చీకటిని కలిగించిన, చేదుని ముట్టు చెప్పిన ఆ మేఘాల్ని తరిమి కొడుతుంది. ఈ ఆటంకంగా ఉన్న మేఘం ఇక నీ కంటికి కనబడదు.
కంటికి కనబడదు. ఆ ప్రకాశమానమైనటువంటి ఆ సూర్య కాంతిని నువ్వు కళ్ళతో చూడగలుగుతావు. ఆనందగానాలతో నువ్వు ప్రభు కొరకే స్వరమెత్తి పాడుతూ ఆనందిస్తూ నీ గమ్యానికి నువ్వు చేరుకోగలుగుతావు. హల్లెలూయా. ఒకవేళ ఏ బాధ చేత నీ గుండె విసిగిపోయి ఉందో, కుటుంబ సమస్యలా, వ్యక్తిగత అనుభవాలా, లేకపోతే వ్యాపారమా, చేతి పనులా, ఉద్యోగమా, చదువుల రంగమా, ఏ విషయంలోనైనా ఒకవేళ నీవు చీకటిలో ఉన్నట్లుగా, మబ్బు కమ్మిన అనుభవాలలో ఉన్నట్లుగా ఉంటే, ఇదిగో మీకు ఒకటే నిరీక్షణకు ఆస్పాదం. మరలా రిపీట్ చేస్తాను, మీరు విశ్వసించడానికి నిరీక్షణ ఆస్పాదం ఒక్కటే. ఈ జనసంద్రాన్ని చూడండి, ఈ జనసంద్రాన్ని చూడండి. మేఘాలను మాయం చేసి, మేఘాలను పారద్రోలి, ఆ సూర్య కాంతిని ప్రకాశింపచేసి ఇంత దీవెనకరమైన వర్షాన్ని కురిపించి పంటను పండించిన ఆ సర్వశక్తి గల దేవుడే నీవు నమ్మిన దేవుడు, నీవు ఆరాధించుచున్న దేవుడు, నీవు కొలిచే దేవుడు, నీవు చేతులెత్తి దండం పెట్టే దేవుడు. ఈ రాత్రి ప్రభువా, ఆనాడు మా పితరులకు చేశావు, ఇదిగో ఆనాడు మా ఆత్మీయ తండ్రి బ్రతుకులలో నీవు అలాంటి అద్భుతాలు చేశావు. ఈ రాత్రి నేను కోరుకుంటున్నానని ఈ రాత్రి నువ్వు కోరుకోగలిగితే నిశ్చయముగా మబ్బు తొలగిపోతుంది, వెలుగు నీ మీద ఉదయిస్తుంది, నీ బ్రతుకు ప్రకాశమానంగా ఉంటుంది. మీకు 3 విషయాలు చెప్తూ వచ్చాను. ఎందుకు గాలిని సృష్టించాడు, ఎందుకు గాలిని విసరచేస్తాడు, ఎందుకు గాలిని తన ధనాగారంలో పెట్టుకుని ఉన్నాడు. మొదటిది చెప్పాను, శత్రువుని హతమార్చడానికి. 2, నీ అవసరతలు తీర్చడానికి. 3, ఏం చెప్పాను, శోధనను తప్పించడానికి. ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. అది యేసుక్రీస్తు ఆయన ఆరోహణమై వెళుతున్న సమయం అండి. అందరు జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడాలి. ఆయన ఆరోహణమై వెళుతున్నప్పుడు ఆ క్షణాన ఆశ్చర్యంగా చూస్తున్నారు శిష్యులంతా. దేవదూత వచ్చింది, ఓ గలిలయ మనుషులారా, ఎందుకు మీరు ఆశ్చర్యపడుతున్నారు? ఇప్పుడు మీ మధ్యలో నుంచి కొనిపోబడుతున్న ఈయనే మరలా మీ కొరకు వస్తాడు, అధైర్యపడకండి అనే ధైర్యాన్ని వాళ్ళు ఆలకించారండి. అయితే ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన ఆరోహణమై వెళుతూ ఏం చెప్పాడు? ఇదిగో మీరు యెరూషలేములోనికి వెళ్ళి మీరు వాగ్దానము చేయబడిన ఆ ఆత్మను పొందే అంతవరకు, తండ్రి యొద్ద నుంచి వచ్చే ఆ అభిషేకాన్ని పొందే అంతవరకు మీరు యెరూషలేమును విడువక కనిపెట్టి ప్రార్థన చేయండి. కడగబడ్డారని, పవిత్రపరచబడ్డారని, లేకపోతే సన్మార్గములో నడిచాము, ధర్మకార్యాలు చేస్తున్నాము, దానాలు చేస్తున్నాము, శిలంధ్రాలు కట్టించాము, సత్రాలు కట్టించామనే సంతోషం కాదు. మీరు యెరూషలేముకు వెళ్ళి పైనుంచి శక్తి పొందే అంతవరకు కూడా మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఏం చేయాలంటండి? అందరు చెప్పండి. కనిపెట్టి ప్రార్థన చేయండి. మీకు శక్తి కావాలి. మీరు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో నా కొరకై మీరు సాక్షిగా ఉండాలంటే మీకు శక్తి కావాలి. ఈనాడు మీరు పొందుకొనిన శక్తి కాదు, ఈనాడు మీకున్న మనస్సు కాదు, ఈనాడు మీరు నడిచే మార్గం మాత్రమే కాదు, సర్వ సత్యంలోనికి వెళ్ళాలి. మీకు శక్తి కావాలి. అందుచేత మీరు యెరూషలేముకు వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయండి, పైనుంచి శక్తి పొందేంత వరకు అని ఆయన ఆజ్ఞాపించాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభువు చెప్పాడు. సరే అండి, ఈ చరిత్ర మనందరికీ బాగా తెలుసు కనుక ఒక మాట చెప్తాను. ఆ పిదప వారంతా వెళ్ళి
పెంతెకోస్తు పండుగ నాడు అందరూ కూడా ఒక మేడగదిలో లేక ఒక చోట అందరు కూడుకొని ఉన్నారంట. ఈ చరిత్ర మీకు బాగా తెలుసు. కాకపోతే సందర్భానుసారంగా నేను మీతో చెప్తున్నాను. వాళ్ళంతా ఒక చోట కూడుకొని ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచించి ఉంటారు? ఎక్కడ సభలు పెడదామా, కన్వెన్షన్స్ పెడదామా, క్రూసైడ్స్ పెడదామా, మరి కన్వెన్షన్స్ పెడితే భోజనాలు పెడదామా, రొట్టెలు పంచుదామా? ఇవి కాదు వాళ్ళ ఆలోచన. మరి ఇక్కడికి మీరు వచ్చి ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూడి ఉంటే ఇన్ని మనస్తత్వాలు ఉన్నట్టే కదా. ఎవడి మనసులో ఏముందో నాకేం తెలిసేంటి? మనస్సు మర్మములు ఎరిగిన మహనీయుడు ఆయన కదా, ఆయనకి తెలియాలి, నాకేం తెలిసేంటి? కానీ ఆనాడు వారందరూ ఒక చోట కూడి వారి అందరి మనస్సు ఒకటేనండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చూడండి, ఇప్పుడు మీలో కొంతమంది స్తోత్రం చెప్పలేదు అంటే వాళ్ళ మనసు ఎక్కడ లేదు. బ్యాగ్ పందిరిలో పెట్టొచ్చాను, ఆ బ్యాగ్కి నన్ను అప్పగించుంటే బాగుండే మాట, ఆవిడ మనసు బ్యాగులో ఉంది. వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్నాను, వాళ్ళు ఇంకా రాలేదు. ఓయ్ కానుకలు పట్టేవాళ్ళు, వాలంటీర్స్ కూర్చోండి అక్కడ, కూర్చోండి అక్కడ, కూర్చోండి అక్కడ. అవసరం లేకుండా కొంతమంది చాలా అవసరంగా వచ్చేస్తారు ముందుకి. కూర్చో. కొందరి మనసు అలా ఉంటుందండి. మరి వాళ్ళ మనసేమో ముందుగా వెళ్ళిపోయి నిల్చుంటే బాగుంటుంది కదా అని వాళ్ళ మనసు. వీళ్ళేంటి ఎర్ర సొక్కలు వేసుకుని మధ్యలో వీళ్ళు వచ్చేసారంటే మీ మనసు. మీరేంటి ఆడవైపు చూస్తున్నారని నా మనసు. ఎవడు మనసు ఆడిది. కానీ ఆనాడు ఆ గదిలో కూర్చొని ఉన్న వాళ్ళ మనసంతా ఒకటే. ఈ ఐక్యతే కావాలండి మనకి ఈ రోజున. స్తోత్ర కలుగుగాక. ఈ సఖ్యతే కావాలి, ఈ సమాధానమే కావాలి, ఆ ధ్యాస, ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఏకాగ్రత కావాలండి. వాళ్ళంతా ఒక చోట కూడి వాళ్ళ ధ్యాస అంతా ఏంటంటే పైన నుంచి శక్తి మేము పొందాలి, పైన నుంచి మేము శక్తి పొందాలి, వాగ్దానము చేయబడిన ఆ ఆత్మ అభిషేకాన్ని మేము పొందుకోవాలి అని వాళ్ళ మనసులన్నీ ఏకం చేయబడ్డాయంట. ఈరోజు మనకున్న పెద్ద ఆటంకం ఏంటంటే మనసు కలవదే. ఏం కలవదు? మీరు మాట్లాడరని నాకు తెలుసండి. మనసు కలవదే. ఒకవేళ నలుగురు ఒక పని చేస్తున్నా ఆ నలుగురులో ఐదో వాడు ఆ నలుగురు చేసే పనిని విమర్శించేవాడే కానీ సహకరించేవాడు కాడే. ఈరోజు నా యూట్యూబ్ తెరచి చూడండి, ఫేస్బుక్ తెరచి చూడండి, సోషల్ మీడియా తెరచి చూడండి, ఎటు వెళ్ళినా ఎటు చూసినా ఈ వైరుధ్యాలు, ఈ విమర్శలే కానీ కలవరే, ఐక్యం అవరే, ఒక తాటి మీదకి రారే. కుటుంబపు వ్యవస్థలో ఈ రోజున ఈ ఐక్యత పనిచేయట్లేదే. భార్యాభర్తలు ఇద్దరు మనసులు కలవే. ఇద్దరు భార్యాభర్త, ఇద్దరు పిల్లలు, నలుగురు మనసులు కలవవే. నా ప్రియమైన సహోదరులారా, క్రీస్తు కలిగిన దేశముగా మన దేశం మారాలంటే క్రైస్తవులు ఏకం కావాలి, క్రైస్తవుని మనస్సు ఒకటవ్వాలి, క్రైస్తవుడితో సహకరించాలి, క్రీస్తు మనస్సుని లోకానికి చూపగలగాలి. ఆనాడే క్రీస్తు కలిగిన దేశాన్ని చూడగలుగుతాం. దేశాన్ని మార్చాలనే ముందు నేను మారాలి అనే ప్రశ్న మనకు కలగాలి. ప్రపంచాన్ని మార్చాలి అనుకున్న నాడు నేను మారాలి అనే ఆలోచన మనకు కలగాలి. నా ప్రభువుని ప్రకటించాలి అనే నాడు నేను ప్రభువుకి పత్రికను కావాలి అనే ఆలోచన కావాలి. ఆత్మ కలిగించు ఐక్యత లేకుండా అడుగు వేయలేం. ఆత్మ కలిగించు ఐక్యత లేకుండా శక్తిని పొందలేం. ఆత్మ కలిగించు ఐక్యతను పొందకుండా
లోకానికి క్రీస్తుని చూపలేం, చాటలేం, క్రీస్తు కొరకు నిలవలేము. ఆది అపోస్తులు పరిచర్య చేశారు, ఒకదాటిగా చేశారు. క్రీస్తుకి సంఘానికి పత్రికలై సంఘానికి పునాదులుగా మార్చబడ్డారు. వింటున్నారా? తిట్టుకుంటున్నారా? నా ప్రియ సహోదరులారా, ఈరోజున కుటుంబాలలో అనైక్యత, సంఘాలలో అనైక్యత, సేవకులలో అనైక్యత, ఈరోజున క్రైస్తవులలో అనైక్యత సాతాను యొక్క ఆయుధం. సాతాను యొక్క ఆయుధం. ఎందుకంటే సాతానుకు తెలుసు, వీళ్ళు ఐక్యపరచబడితే శక్తివంతులు అవుతారు. సాతానుకు తెలుసు. నోట్ ఇట్. భార్యాభర్తలు వీరిద్దరూ కలిస్తే దేవుని శక్తిని, మీ మనసులు కలిస్తే దేవుని శక్తిని మీ కుటుంబంలో చూపగలుగుతారు. వ్యవస్థలో క్రైస్తవుడు కలిసి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, పల్లె కొరకు, పట్టణం కొరకు కన్నీళ్లు కార్చే ప్రార్థన వీరుడు కాగలిగితే క్రైస్తవుడు శక్తి పొందుతాడు, సృష్టిని శాసించగలిగిన వీరుడు అవుతాడు. సాతానికి తెలుసు. అందుకే వాడు ఏం చేస్తాడు? అనైక్యతను సృష్టిస్తాడు. వాడు మనల్ని కొట్టలేక, వాడు మనల్ని ఏం చేయలేక మనసులు చెరుపుతాడు. మనస్సుని కట్టండి, ఐక్యంగా నిలవండి. వారందరూ ఒకచోట కూడుకొని ఉన్నప్పుడు మీకు బాగా తెలుసు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యం దగ్గర నుంచి చదువుతారండి. వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా అందరూ ఏక మనసుతో చప్పట్లు కొట్టండి. ఏక భావనతో, ఏక హృదయంతో చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. వారందరూ ఒక చోట కూడి ఉండగా వారందరి మీద ఒక గాలి. ఏ గాలి? శక్తినిచ్చే గాలి. ఏ గాలి? వాక్కునిచ్చే గాలి. ఏ గాలి? భూదిగంతముల వరకు వారిని సాక్షిగా నిలపగలిగిన శక్తిని ప్రసాదించే ఓ గాలి. నిశ్చయముగా ఈ రాత్రి కూడి ఉన్న మీ అందరి మీద గాలి వీచునుగాక. అగ్ని కణముల వంటి శక్తి కలిగిన అభిషేకం మీ మీదకి దిగవచ్చునుగాక. నాలుకలు విభాగించబడినట్లు ఆనాడు ఆది అపోస్తుల దినములలో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ శక్తి ఈ రాత్రి మిమ్మల్ని ఆవరించునుగాక. శక్తి కలిగిన దేవుని గాలి మీ మీద విసురునుగాక. వారికి వాక్ శక్తి. ఒకరిని ఒకరు విమర్శించుకునే శక్తి కాదు, ఒకడిని ఒకడు కృంగ తీసుకునే శక్తి కాదు, ఒకడిని ఒకడు చంపుకునే శక్తి కాదు, ఒకరికి ఒకడు దూరం అయిపోయే శక్తి కాదు. వాక్ శక్తి. అయ్య బాబోయ్, నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే అందరు కూడి ఉన్నారు, వారందరి మీద ఏ ఒక్కరు తప్పిపోలేదండి. ఎందుకని? వారందరి మనసు ఒకటిగా ఉందండి. వింటున్నారా నేను చెప్పే మాట? అమ్మగారు అవునంటే అయ్యగారు కాదంటాడు, అయ్యగారు అవునంటే అమ్మగారు కాదు అంటది. ఆ కౌంటర్ రెడీగా ఉంటుంది, ఎతకాల్సిన అవసరం లేదు. వింటున్నారండి? భర్త ఇంట్లోకి వచ్చి భార్యతో ఏదో ముద్దుగా మాట్లాడేదో సరదాగా మాట్లాడుకుంటుంటారు కదండి. ఊరికే జోక్ చేద్దామని భర్త భార్యను అన్నానట, హలో హలో ఇదో అక్కడ ఎలికెళ్తుంది చూడు, ఎలికెళ్తుంది చూడు అన్నాడంట. వెనక్కి తిరిగి అనిందంట, అటు కాదులే అటు వెళ్తుంది అనిందంట. అసలు అతను చెప్పిందే ఒక అబద్ధం అంటే కౌంటర్ ఇవ్వడం రెడీగా ఉంటుంది ఆ అమ్మ. భర్త అన్నాడంటే భార్యతో, ఏదో ఒక గేదె దూడ, గేదె దూడ రెండు వాకిటి దగ్గర నిలబడి ఉంటే సరదాగా
భార్యతో అన్నాడట, ఇదిగో మీ అమ్మగారు మీ నాన్నగారు వచ్చారు చూడు అన్నాడట. వెంటనే అనిందంట, అత్తమ్మ మామయ్య ఎప్పుడు వచ్చారు మీరు అనిందంట. పడింది మనోడికి కౌంటర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నో, అలా కాదు. మీరు శక్తివంతులు కావాలి. మీ కుటుంబం శక్తి కలిగిన కుటుంబం కావాలి. మీ సంఘం మీ సంఘం శక్తి కలిగిన సంఘం కావాలి. నీవు ఒక శక్తి కలిగిన క్రైస్తవుడు కావాలంటే మనస్సు ఏకం కావాలి, శక్తి పొందుకోవాలి. ఆ శక్తిని ఇవ్వడానికి బలమైన గాలి ఆ గదిలోకి వచ్చి కమ్ముకుందంట. ఇంకా వాళ్ళందరూ శక్తి పొందుకుంటే ఇక చూడండి బాబా, వింత కలిగింది, ప్రజలకు వింత కలిగింది. వాళ్ళంతా కూడి వచ్చి ఏమంటున్నారు తెలుసా? అయ్యో బాబోయ్, ఇంకా జామైన కాలేదు, వీళ్ళు ఏమొత్తు తాగారు అంటే వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించే ఒక శక్తి. ఈ రాత్రి నిశ్చయముగా నా దేవుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఆనాడు ఆది అపోస్తలుల దినములలో కుమ్మరించిన ఆ శక్తి కలిగిన అగ్ని అభిషేకాన్ని నిశ్చయముగా మీ అందరికీ అపరిమితముగా నా దేవుడు అనుగ్రహించునుగాక. ఒక్కొక్కరిని ఆయన దర్శించునుగాక. ఒక్కొక్కరి మీద ఆయన గాలి విసురునుగాక. శక్తి కలిగిన అభిషేకం నిశ్చయముగా నా దేవుడు మీ ఒక్కొక్కరికి అనుగ్రహించునుగాక. ఆమెన్ చెప్పండి. అందరు ఆశించిన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఆశించిన వాళ్ళందరూ కోరుకోండి. ఆశించిన వాళ్ళందరూ ప్రార్థించండి. అలాగే కళ్ళు మూయండి, అలాగే చేతులు ఎత్తండి. ప్రభువా, నీ శక్తితో నింపు, నీ అపరిమితమైన శక్తితో నింపు. అగ్నితో నన్ను కాల్చు, అభిషేకించు, నన్ను అభిషేకించు. అడగండి, నోడు తెరిచి అడగండి ప్రభువుని. నోడు తెరిచి అడగండి. ఆనాడు ఆ గదిలోనికి ప్రవేశించిన పరిశుద్ధాత్మ శక్తి, ఆనాడు గదిలో ప్రవేశించిన ఆ గాలి నిశ్చయముగా నీ మీద విసురునుగాక. నిశ్చయముగా నా దేవుని శక్తి ఆవరించునుగాక. ఏ ఒక్కరిని దాటిపోడు నా దేవుడు, ఏ ఒక్కరిని దాటిపోడు. అడగాలి. నాడు తెరు ప్రభువా, 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 శక్తితో నింపు, నింపు, నింపు. Oh Lord, hallelujah, hallelujah, hallelujah. దేవుడు మన